హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊహించని ఒక సంఘటన జరగటంతో బాలు అయితే రోహిణి ఎవరో కాదు, సుగుణమ్మ కన్న కూతురే. అంతేకాదు, చింటూ కన్న తల్లి కూడా రోహిణి అనే నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్కి అయితే గురి అవుతాడు. ఈ విషయాన్ని అర్జెంటుగా ఆ లక్షావతికి తెలియచేయాలి. ఇంతకాలం పెద్ద కొడలు అని నెత్తిన పెట్టుకుంది కదా, ఆ పెద్ద కొడలు చేసిన మోసాలు కుట్రలు తెలిస్తే అప్పుడు లక్షావతికి దిమ్మ తిరుగుతుంది. వస్తున్నాను లక్షావతి, వస్తున్నాను. నీ పెద్ద కొడలు ఆల్రెడీ ఒక బిడ్డ తల్లి. ఆ విషయం తెలిస్తే పాపం నువ్వేమైపోతావో వాడేమైపోతాడో అని చెప్పేసి బాలు అయితే ఇంటికి వచ్చి నట్టింట్లో నిజం చెప్పి రోహిణి యొక్క పరువు మొత్తం తీసి నిజాలన్నీ బయట పెట్టాలని ఇంటికైతే వస్తూ ఉంటాడు. మరి ఇంత నిజం మన బాలుకి ఎలా తెలిసింది? ఇప్పుడు బాలు ఇంట్లో నిజం బయట పెడితే రోహిణి పరిస్థితి ఏంటి, ఇంట్లో ఏం జరగబోతుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక బాలు అయితే చూసావా మంచితనానికి అసలు రోజులే లేవు. నువ్వు నేను ఆ రోహిణి కోసం కాళ్ళు అరిగేటట్టు మొత్తం ఊరంతా తిరిగితే నా భర్త విషయం నేను చూసుకుంటాను, మీరెవరు నా భర్తని అడగటానికి అని అంటుంది. మరి ఇంతకాలం వాడు రూపాయి సంపాదించుకోకుండా వాడి ఖర్చులు వాడి తిండి అంతా కూడా నేనిచ్చిందే కదా, మాత్రం జాబ్ చేయట్లేదని మాత్రం నేను అడగకూడదంట అని అనగానే అబ్బా వదిలేసేయండి, మనం కూడా వాళ్ళకు తగ్గట్టు సమాధానం చెప్పాం కదా, రేపు అసలే ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళాలి, పడుకోండి అని చెప్పేసి అనగానే ముద్దు పెడితే పడుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అబ్బా ముద్దు లేదు ఏమీ లేదు, పడుకోమంటే ముద్దు అడుగుతారేంటి అని చెప్పేసి బాలుకి కాలు నొక్కి పడుకుంటుంది మన మీనా అయితే. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే ఉదయాన్నే లెగుస్తాడు మనోజ్. గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అనగానే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి రోహిణి కూడా అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఏంటి ఈరోజు నాకన్నా ముందు లేచావు అని చెప్పేసి అంటూ ఉంటే, చూడు రోహిణి, నువ్వు నీ మాట ద్వారా నేనేంటో అన్నది తెలుసుకున్నాను. ఇక నేను తప్పకుండా ఈరోజు ఉద్యోగాన్ని సాధిస్తాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా థ్యాంక్ యూ మనోజ్, నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు అని అనగానే నా ఉద్యోగం లేదనే కదా నువ్వు ఇంట్లో అందరి ముందు తలదించుకున్నావు, ముఖ్యంగా బాలుగాడి ముందు. కానీ వాడి ముందే నేను ఉద్యోగం చేస్తున్నాను అని నువ్వు నేను దర్జాగా తల ఎత్తుకునేటట్టు ఉండాలి. అందుకోసమే ఈరోజు ఎన్ని ఇంటర్వ్యూలకైనా వెళ్తాను, ఏదో ఒక ఉద్యోగం సాధించే వస్తాను అని అనగానే సరేనండి నేను కూడా రెడీ అవుతాను అని చెప్పేసి ఇక వెంటనే రోహిణి అయితే అత్తయ్య ఆయనలో చాలా మార్పు వచ్చింది అత్తయ్య, ఆయన ఈరోజు ఇంటర్వ్యూల కోసం బయటకు వెళ్ళబోతున్నాడు అని అనగానే ఇదంతా నీ చదివే అమ్మ రోహిణి, నువ్వు వాడికి చిన్న పిల్లాడిలాగా మొత్తానికి వాడు కళ్ళు తెరుచుకునేటట్టు చేసావు. వాడు మార్పులు వచ్చింది, అంతేకాదు వాడు ఒక ప్రయోజకుడు కాబోతున్నాడు, దానికి కారణం కూడా నువ్వేనమ్మా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే రోహిణిని మాటలతోనే ముంచేస్తూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఉదయాన్నే పువ్వుల మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏవండి ఈ పువ్వులు సరిపోతాయో సరిపోవో, మళ్ళీ కావాల్సి వస్తే మీకు కాల్ చేస్తాను, అప్పుడు మనం వెళ్ళాల్సి వస్తుంది అని అనగానే సరే నువ్వు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు తప్పకుండా వస్తాను అని చెప్పేసి ఇద్దరూ అయితే పూలన్నీ పెట్టుకొని రోహిణి ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపల మనోజ్ వచ్చి ఫైల్ పట్టుకొని ఇక రోహిణి వచ్చి ఆఫీస్కి వెళ్ళటానికి పార్లర్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటారు. ఈ లోపల ఈ లీల ప్రభావతి వచ్చేసి కొడుకుకి వీర తిలకం తిద్ది మరి బయలుదేరరా, ఇక నీకు అంతా విజయమే అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటో నీ కొడుకు ఏ పార్కుకి యుద్ధం చేయడానికి వెళ్తున్నాడో, ఏ పార్కులో బఠానీలు తిని హ్యాపీగా ఒంటిని నలక్కోకుండా హ్యాపీగా పడుకోవటానికి వీర తిద్దకం దిద్దుతున్నావా అని చెప్పేసి మన బాలు అయితే అంటూ ఉంటాడు. బాలు, నా భర్త పార్కులోకి వెళ్ళటం లేదు, టైం పాస్కి కూడా వెళ్ళటం లేదు, జాబ్ వెతుక్కోవడానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అని అనగానే వాడి బొందా, వాడికేం ఉద్యోగం వస్తుంది, ఒక ఎక్స్పీరియన్సా ఇంకేమైనా ఉందా, వాడు జాబ్ చేయలేడు, వేస్ట్ వాడు. అవును వీడు ఎంత తిరిగినా కూడా మన డబ్బులు వేస్ట్ అవుతాయి, కానీ ఒక మంచి ఉద్యోగం ఉంది నా దగ్గర, వస్తావా అని అనగానే ఏం ఉద్యోగం అది అని చెప్పేసి అనగానే డ్రైవర్ పోస్టు, డ్రైవర్గా అని చెప్పేసి బాలు చెప్పడంతో ఒక్కసారిగా రోహిణికి కోపం వస్తుంది. బాలు ఏం మాట్లాడుతున్నావు, నువ్వంటే ఏమీ చదువుకోలేదు కాబట్టి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్గా ముందుకు వెళ్ళిపోతున్నావు, కానీ నా భర్తకు అంత గతేం పట్టిందని, నా భర్తకు అంత కర్మ పట్టలేదు, నా భర్త చదువుకున్నాడు, చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే మంచి ఉద్యోగం చేసి నీలాంటి కారుల్లో నా భర్త తిరుగుతూ ఉంటే నా భర్త వెళ్తున్న కారుకి డోర్ ఓపెన్ చేసి రండి సార్ రండి అనే స్టేజ్కి వస్తాడు నా భర్త అని అనగానే అమ్మో పాలరమ్మో, నీ దగ్గర
చాలానే తెలివితేటలు ఉన్నాయి, చాలానే ముందుకు వెళ్తున్నావు. అలా అయితే వాడు కారు కొనే ముందు 40 లక్షలు ఇక్కడ పెట్టండి, ఆ తర్వాత మీ ఇష్టం. కారే కొనుక్కుంటారో ఇంకేమైనా కొనుక్కుంటారో మీ ఇష్టం. ఇంకో విషయం చెప్తున్నాను, ఇప్పుడు డ్రైవర్గా రమ్మంటే నన్నే వాడి కింద క్లీనర్గా రమ్మంటన్నట్టు మాట్లాడుతున్నావు. చూద్దాంలే, ముందు వెళ్తున్నాడు కదా, వాడి ముఖంతో ఉద్యోగం సాధించమని చెప్పు, అప్పుడు చూద్దాం అని చెప్పేసేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక వెంటనే బాలు మాటల్ని అస్సలు పట్టించుకోవద్దండి. మీరు హ్యాపీగా కాన్ఫిడెంట్గా మనం వెళ్తే మీకు తప్పకుండా జాబ్ వస్తుంది, నేను మీకు చెప్తున్నాను కదా అని అనగానే ఆల్ ద బెస్ట్ అండి అని చెప్పేసేసి రోహిణి చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి ఇద్దరు బయటకి అయితే వెళ్తారు. ఇక రోహిణి వచ్చేసి పార్లర్కి వెళ్ళంగానే ఇక్కడ తిను వచ్చేసేసి ఇంటర్వ్యూ కోసం వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి జాబ్ అయితే రాదు అని చెప్పేసేసి చెప్పడం జరగటంతో అలసిపోతూ ఉంటాడు. రోజు అలవాటు లేని పని కదా, ఉద్యోగం వెతుక్కోవడంలోనే ఇంత కష్టం ఉందా, తిని కూర్చుంటున్నావు అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇలా ఇంటర్వ్యూలకు తిరగటం కూడా కష్టంగానే ఉంది. కానీ ఏం చేస్తాను, ఆ బాలుగాడి దగ్గర తల ఎత్తుకోవడం కోసం ఎన్ని ఇంటర్వ్యూకైనా వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసేసి ఈ రకంగా అయితే ఇంటర్వ్యూకి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా బాలు వచ్చేసి కారు వేసుకొని అలా వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి అయితే మొత్తానికి అయితే కార్ని బుక్ చేసుకుంటాడు. హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయమని అంటారు. హాస్పిటల్ వచ్చేసేసి దగ్గర ఒక 35 కిలోమీటర్స్ ఉండటంతో ఓకే సార్ రండి అని చెప్పేసి ఎక్కించుకుంటారు. అలా ఎక్కించుకొని మాటలు మాట్లాడుతూ ఉండగా ఈ ఊరేనా బాబు మీది అని అంటూ ఉంటే అవును సార్, అందుకోసమే కదా ఈ ఊర్లోనే నా పని నేను చేసుకుంటున్నాను అని అనగానే అబ్బే ఏం లేదు బాబు, ఇక్కడి నుంచి మా ఊరు చాలా దూరం, నేను బస్సులో వచ్చాను, ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళటానికి బస్సులో ఈ ఎండలో తిరగలేకపోతున్నాను, అందుకోసమే కార్ని బుక్ చేసుకున్నాను అని అనగానే ఇంతకీ ఏ ఊరు సార్ మీది అని అనగానే ఇక వెంటనే కేపీ పాలెం అని చెప్పడంతో అబ్బో ఆ ఊరా సార్ అని అనగానే ఏంటయ్యా ఊరు పేరు చెప్పంగానే అలా అన్నావు అని అంటూ ఉంటే ఏమీ లేదులేండి సార్, నిన్న మీలాగే ఒక పని పడి నిన్నంతా ఆ ఊర్లోనే తిరిగాను అని అనగానే అవునా, ఆ ఊరంటే నాకు తెలియనోళ్ళు లేరబ్బాయి అని చెప్పేసి అంటూ ఉంటే అవునా అండి, అదేదో మాకు నిన్న మీరు కనిపించినా మా పని త్వరగా అయిపోయేదేమోలేండి, సర్లేండి అని చెప్పేసేసి అలా మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి చింటూ ఏమో ఆడుకుంటూ బాల్ కోసం గోడ ఎక్కి కింద పడిపోవటంతో కాలు ఏమో విరుగుతుంది. ఇక అక్కడ వచ్చేసేసి సుగుణమ్మ హాస్పిటల్కి చూపించగానే ఇక పొరుగురికి పెద్ద హాస్పిటల్కి తీసుకుని వెళ్లాల్సిందే అని చెప్పడంతో ఇక వెంటనే మన చింటూని తీసుకుని వాళ్ళ అమ్మమ్మ హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయితే చేపిస్తారు. కాళ్ళలో బోన్ అనేది ఎక్స్రే తీయాలి, తర్వాత ఏమన్నది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, ఇప్పుడైతే పెయిన్ కిల్లర్కి ఇంజెక్షన్ ఇస్తున్నాం, మీరు బిల్ కూడా పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి సుగుణమ్మకు చెప్పడంతో అలాగేనమ్మా అలాగేనని చెప్పేసి సుగుణమ్మ రోహిణికి అయితే కాల్ చేస్తుంది. రోహిణికి కాల్ చేసిన తర్వాత అమ్మ ఇక చింటూ గోడ మీద నుంచి ఆడుకుంటూ పడిపోయాడమ్మా, వాడి పరిస్థితి తలుచుకుంటుంటే నాకు చాలా భయంగా ఉంది, డాక్టర్లు ఎక్స్రేలు స్కానింగ్లు అంటున్నారు, ఇక ఆ ఊర్లో చూపిస్తే ఈ ఊరు పెద్ద హాస్పిటల్కి పంపించారు అని అనగానే అవునా అమ్మా, ఏ హాస్పిటల్, నేను వస్తున్నాను అని చెప్పేసి రోహిణి వితిన్ సెకండ్స్లో అయితే పరుగున హాస్పిటల్కి అయితే ఆటో ఎక్కి వెళ్తుంది. ఆటో దిగి ఇక వెంటనే కంగారు పడిపోతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది రోహిణి. ఇక వెంటనే సార్ మీరు అన్న హాస్పిటల్ వచ్చేసింది అని అనగానే సార్ నా దగ్గర చేంజ్ లేదు సార్ అని అంటూ ఉంటే సరే అయ్యా ఒక్క నిమిషం ఆగు, ఫ్రూట్స్ కొని వచ్చిన డబ్బులతో నీకు చేంజ్ ఇచ్చేస్తాను అని అనగానే అలాగే సార్ అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఆ వ్యక్తి ఫ్రూట్స్ కొనుక్కుంటూ ఉండగా అప్పుడే రోహిణి ఆటో నుంచి వచ్చి ఇక స్పీడ్గా హాస్పిటల్ లోపలికి వెళ్తూ ఉంటుంది కదా, ఇదేంటిది రోహిణిలానే ఉందే, ఈ పాలరమ్మకి ఊర్లో ఎవరున్నారని చెప్పేసి హాస్పిటల్కి అంత స్పీడ్గా వెళ్తుంది, అయినా అక్కడ లక్షావతి బాగానే ఉండుంటుంది, లక్షావతికి ఏమైనా అయితే ఈ పాటికి నాకు ఫోన్ కాల్ కూడా వచ్చేసేది, మరి రోహిణి ఎవరి కోసం అంత స్పీడ్గా వెళ్తుంది అని చెప్పేసేసి అలా పాలరమ్మ వైపే చూస్తూ ఉంటాడు బాలు. ఇదిగో అయ్యా చేంజు, ఇదిగో అని అంటూ ఉండగా ఏంటి అలా చూస్తున్నావు, ఓ ఈ అమ్మాయి కూడా మా ఊరమ్మాయే అని అనగానే ఏంటి ఆ అమ్మాయి మీ ఊరమ్మాయా అని అనగానే మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారా సార్, తన తండ్రి ఇక్కడ ఉండరు మలేషియాలో ఉంటారు అని అనగానే ఊరుకో అయ్యా, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు,
తనకి తండ్రే లేడు. తన తల్లి సుగుణమ్మ, తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ తన భర్త చనిపోవటంతో ఎవరినో మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. కొడుకునేమో అమ్మమ్మ చూసుకుంటుంది అని చెప్పేసి చెప్పటంతో, సార్ నిజం చెప్పండి, ఆ అమ్మాయి మీ ఊరమ్మాయా? మీరు చెప్పేవన్నీ వింటుంటుంటే నాకు మైండ్ పోయి పిచ్చితో ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలేమో అనిపిస్తుంది అని అనగానే, చెప్పాను కదయ్యా, కేపీ పాలెం మొత్తం నాకు తెలుసని చెప్పేసి, ఇదిగో ఆ ఊరు వాళ్ళకి చిన్న హాస్పిటల్ అయితే అక్కడ ఉంది, అక్కడ వాళ్ళ మూలాన ఏది కాలేకపోతే వాళ్ళందరినీ ఇక్కడికి పంపిస్తారు. అలానే మా ఊర్లో ఒక పెద్ద ఆయనకి ఒంట్లో బాగోపోతే పలకరించడానికి ఇక్కడికి నేను వచ్చాను అని అనగానే, సరే సార్ అని చెప్పేసి, ఎందుకో ఈయన చెప్పిన మాట నాకు కొంచెం నమ్మకం అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రోహిణి కూడా బస్ ఎక్కి కేపీ పాలెమే వెళ్ళింది, ఈయన కూడా అలా ఆ ఊరు మనిషి అంటున్నారు. లోపలికి వెళ్ళి తెలుసుకుంటే ఈ పాలరమ్మ ఎవరి కోసం వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలిసిపోతుంది కదా అని చెప్పేసి లోపలికైతే వెళ్తాడు. లోపలికి వెళ్ళంగానే ఇక వెంటనే రోహిణి చింటూ అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటే, అత్త నిన్న నువ్వు వచ్చి ఉంటానని చెప్పేసి నాకు ప్రామిస్ చేసావు, అలా వెళ్ళిపోయావేంటి అని చెప్పేసి అనగానే, నీ దగ్గరే ఉంటాను చింటూ, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అనగానే, కొంచెం నొప్పిగా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే రోహిణి బాబు చేతిని పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక గ్లాసెస్లో నుంచి బాలు అంతా చూసి, అవును ఆయన చెప్పింది నిజమే అని అనిపిస్తుంది అని చెప్పేసి, ఇక చింటూకి కాళ్ళకి ఏదో దెబ్బ తగిలితే రోహిణి పరుగున వచ్చి అంత ఇదిగా కన్నీళ్ళు పెట్టుకుంటుందంటే కన్న కొడుకి అయి ఉంటాడా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా డాక్టర్స్ వచ్చేసేసి, మేడం మీరు బయట వెయిట్ చేయండి, బాబుకి ఇంజెక్షన్స్ రిపోర్ట్స్ చూడండి, మేము ట్రీట్మెంట్ చేయాలి, మీరు బిల్ కూడా పే చేయండి అని చెప్పేసి అనగానే, అలాగే అని చెప్పేసి ఇక వెంటనే రోహిణి అయితే బయటకైతే వస్తుంది. అమ్మా చింటూకి అమ్మా అని అంటూ ఉంటే, ఏమీ కాదే నువ్వు భయపడద్దే అని అంటూ ఉంటే, నాకెందుకో చాలా భయంగా ఉందమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా బాలు చూసి సుగుణమ్మని అమ్మ అని పిలవటం, ఆ బాబు రోహిణిని పట్టుకొని ఏడవటం, ఇదంతా చూసి ఆ ఊర్లో పెద్ద మనిషి చెప్పిందంతా నిజాలే అన్నమాట. ఇంతకాలం ఒక బాబుకు కన్న తల్లి అయ్యుండి భర్త చనిపోతే మనోజ్ని పెళ్లి చేసుకుందా? ఈ విషయం నేను అర్జెంటుగా ఆ ప్రభావతితోటి చెప్పాలి. లక్షావతి ఇంతకాలం పెద్ద కొడలు అనుకుంటూ వచ్చింది కదా, ఆ పెద్ద కొడలు నిన్ను ముంచడానికే వచ్చిందే, తన తండ్రి మలేషియాలో లేడు, తండ్రే లేడు అని ఆ విషయం చెప్పి మా లక్షావతికి అదిరిపోయే జలక్కైతే ఇవ్వాలి అని చెప్పేసి బాలు అయితే కారు వేసుకుని స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. అయితే ఇక్కడ వచ్చేసేసి ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, బాబుని 3 రోజులు రెస్ట్లో ఉంటే సరిపోతుంది, మీరు హాస్పిటల్ బిల్ పే చేసేయండి, ఈవినింగ్కి డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పడంతో ఈవినింగ్ దాకా ఉండి రోహిణి బిల్ పే చేసేసి డిశ్చార్జ్ అయితే చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేసి, అమ్మ నువ్వు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు, మధ్యలో నేను చూడటానికి వస్తాను అని అనగానే, అలాగేనమ్మా అని చెప్పేసి సుగుణమ్మ అయితే చెప్తుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి అయితే ఇక మన బాలు వెళ్తూ ఉండగా ఇక మన మీనా అయితే కాల్ చేస్తుంది. మీనా కాల్ చేసి, ఏవండి మనకు అర్జెంటుగా ఒక ఆర్డర్ వచ్చిందండి, పెళ్లి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి, మీరు ఎక్కడున్నారు, నేను పూల మార్కెట్కి వెళ్ళాలి అని అనగానే, వస్తున్నాను అని చెప్పేసి పూల మార్కెట్ దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసి ఇక వెంటనే మధ్యలోనే ఎక్కించుకోవటంతో, ఏవండి ఏంటండి అలా ఉన్నారు, పూల మార్కెట్కి వెళ్ళాలంటే ఇంటికి పోనిస్తున్నారేంటి అని అనగానే, ముందు ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పంచాయతీ ఉంది, మా అమ్మ పొగరు అణిగిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటే, అత్తయ్య గారు పొగరు అనడమే ఏంటండి అని అంటూ ఉంటే, నీకు ఓ విషయం తెలుసా, నిన్న ఆడపిల్ల అలిగితే పుట్టింటికి వెళ్తావని అన్నారు కదా, అది నిజమే, తను వెళ్ళింది కూడా పుట్టింటికే, సుగుణమ్మ కూతురే రోహిణి కన్న కొడుకే చింటూ అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి మీనా ఆశ్చర్యపోతుంది. నేను కూడా ఫస్ట్ ఇలానే ఆశ్చర్యపోయాను, కానీ నా కళ్ళారా నిజాలన్నీ తెలుసుకునే వచ్చాను, ఈ విషయాన్ని అర్జెంటుగా కూడా ఆ లీలావతికి ఇక ఆ లక్షావతికి చెప్పాలి అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఏవండి ఒక్క నిమిషం ఆగండి, ఎందుకంత ఆవేశపడుతున్నారు, ఇప్పుడు గనక ఈ విషయం చెప్తే ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా అని అనగానే, ఏం జరుగుతుంది, ఇక రోహిణి రెచ్చిపోతుంది కదా, ఇక మన దగ్గర రెచ్చిపోకుండా ఇక నిజం బయటపడిపోవటంతో కుక్కిన పెనిలా పడుంటుంది అని అంటూ ఉంటాడు బాలు. ఏవండి పాపమండి మనోజ్,
ఒకసారి ఆలోచించండి. ఒక అమ్మాయి మోసం చేసింది, మరో అమ్మాయి ప్రేమకు దగ్గరైతే ఆ అమ్మాయికి ఒక కొడుకు ఉండి మన మనోజ్ గారిని పెళ్లి చేసుకుందన్న విషయం తెలిస్తే ఈసారి మీ అన్నయ్య సూసైడ్ చేసుకోవటం ఖాయం. ఎందుకంటే మీలాంటి వాళ్ళ అంట మాటలను ఆయన వినలేడు కాబట్టి తప్పకుండా సూసైడ్ చేసుకుంటాడు. ఇక ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మావయ్య గారి ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుందండి అని అనగానే, ఇక ఈ విషయం ఇప్పుడుతో మర్చిపోండి, అవకాశం వచ్చినప్పుడు ఆ రోహిణి దగ్గర నుంచి మనం ఏదో రకంగా ఇంకా విషయాలు రాబట్టొచ్చు అని మీనా అంటూ ఉంటుంది. అవునవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. వాడు సూసైడ్ చేసుకుంటే వాడి ప్రాణాన్ని కాపాడడానికి మళ్ళీ నేను కారు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక మన పూల బిజినెస్ కూడా అర్ధాంతరంగా ఆగిపోతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇక ఎందుకు ఇదంతా చేసిందో తెలుసుకోవాలి. ఇక మా అమ్మకి కూడా ఇంకా 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 ఈ రోహిణి సంగతి అన్నీ తెలుసుకొని పాలరమ్మ అబద్ధాలు ఆడుతున్నవి మోసాలన్నీ తెలుసుకోవాలి. ఎప్పటికైనా నువ్వే నెంబర్ 1 కోడలివి అని అనిపించుకుంటావు అని చెప్పేసి అనగానే, అబ్బా సర్లేండి, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టండి ప్లీజ్ అండి అని అంటూ ఉంటే, ఇప్పుడు వదిలిపెడుతున్నాను కానీ ఎప్పుడోకప్పుడు మాత్రం ఆ పాలరమ్మ నా దగ్గర రెచ్చిపోయిందనుకో, అప్పుడు అంతా బయట పెడతాను. పద ముందు మనం బిజినెస్ చూసుకుందాం, పూలకి వెళ్దాం అని చెప్పేసి వీళ్ళిద్దరైతే పూలకైతే వెళ్ళిపోతారు. అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి అయితే ఉద్యోగం కోసం తిరిగి చివరాఖరకు ఆఫీస్లో ఒక క్లర్క్ పోస్ట్ అయితే ఖాళీగా ఉంటుంది. ఇక ఆ క్లర్క్ పోస్ట్కే జాయిన్ అయిపోతాడు. ఇక మనోజ్ అయితే, ఏంటండి జాబ్ కొట్టారా, ఇక్కడున్నారేంటి అని అంటూ ఉంటే, నీ పార్లర్ దగ్గరికే వస్తున్నాను, కానీ నువ్వేంటి బయట నుంచి వస్తున్నావు, అంత టెన్షన్ పడుతున్నావు అని అనగానే, ఒక్కోసారి బ్రైడల్కి మేకప్ చేయడానికి బయటకు వెళ్ళాల్సి వస్తుందండి, సో అందుకోసమే వెళ్ళాను. ఇక ఎంప్లాయీస్ అంటారా, వాళ్ళకి ఒక్కొక్కసారి హాలిడేస్ ఉంటాయి కదా, మనకి ఇవన్నీ తప్పవు అని అబద్ధాలు చెప్తూ ఉంటుంది. సరే అయితే మీ పరిస్థితి ఏమైందండి, ఉద్యోగం రాకపోతే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమేమీ లేదు, ఇవాళ కాకపోతే రేపు అని అనగానే, ఉద్యోగం కోసం తిరిగాను కానీ చివరకరకు ఒక ఆఫీస్లో క్లర్క్ పోస్ట్ ఇస్తానన్నారు. తర్వాత ఆ ఆఫీస్లో మెల్లమెల్లగా ఏదైనా పోస్టులు ఖాళీగా ఉంటే అప్పుడు జాయిన్ అవుతాను అని చెప్పేసి అనగానే, క్లర్క్ పోస్టా అండి, ఏవండి మీరు క్లర్క్ పోస్ట్ చేస్తున్నట్టు బాలుకి తెలియకూడదండి. ఇక ఆఫీస్లో మీరు మంచి పొజిషన్లో ఉన్నట్టు చెప్పండి, ఏమీ పర్వాలేదు, నాతో చెప్పారు కదా, బాలు దగ్గర అబద్ధం చెప్పినా పర్వాలేదు. అవునండి, ఇంతకీ శాలరీ ఎంత అని అనగానే, అన్ని కటింగ్స్ పోను 15,000 16,000 ఇస్తారంట అని అంటూ ఉంటే, 15,000-16,000 అని కూడా చెప్పకండి, కేవలం 10,000 అని చెప్పండి అని చెప్పేసి అనగానే, అమ్మతో అబద్ధం చెప్పమంటావా అని అంటూ ఉంటే, అబ్బా ఏవండి, మనకంటూ కొంచెం లైఫ్ అనేది ఉంటుంది కదా, ఆ బాలు వాళ్ళు ఏమైనా ఉన్న డబ్బులన్నీ మనకిస్తున్నారా అత్తయ్య గారికి, కాదు కదా, సో మనం కూడా ఇంతానే తెలివితేటలుగా ఉండాలి. అక్కడే ఇప్పుడు హాస్పిటల్ బిల్లు కట్టొచ్చాను, నా జీతం ఇక ఈ నెల రాదు, అడ్వాన్స్ తీసేసుకున్నాను, కాబట్టి ఒకరి జీతంతోనే ఇద్దరు జీతాలుగా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మనసులో రోహిణి అనుకుంటూ, ఇక మా ఆయన ఉద్యోగం కొట్టాడని చెప్పేసి ఎంతో సంతోషంతో ఇంటికైతే వస్తుంది. అమ్మో నువ్వు మహానటివి పాలరమ్మా, అక్కడ కొడుకుకి బాగోపోయినా ఇక్కడ భర్తకు ఉద్యోగం వచ్చేసిందని ఎంత ఆనందపడుతున్నావో, నీలాంటి వాళ్ళని న్యూస్ పేపర్లలో వాటిల్లో చూస్తాను, రేపొద్దున నీ నిజం తెలిస్తే పాపం మా మనోజ్ గాడు, వాడి పరిస్థితి ఏంటో, వాడి తలరాత బాగోలేదనుకుంటా, వాడికి వచ్చిన అమ్మాయిలందరూ కూడా వాడిని మోసం చేస్తూనే ఉంటారు అని చెప్పేసేసి బాలు మనసులో అనుకుంటూ ఉంటారు. మరోపక్క పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో రోహిణికి మీనాకి మంచి మంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ దగ్గర అయితే మంచిగా డబ్బులు అయితే ఎన్ని చేస్తూ ఉంటారు. ఇది చూస్తున్న లక్షావతి, వీళ్ళు నిజంగానే అనుకున్న స్థాయికి ఎదిగిపోతారేమో అనిపిస్తుంది. అలా గనక వీళ్ళు ఎదిగిపోతే ఆ బాలుగడి టార్చర్ నేను అస్సలు తట్టుకోలేను, వాళ్ళ ఎదుగుదలకి ఏదో ఒకటి బ్రేకులు వేయాలి అని చెప్పేసి లక్షావతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి మీనా బాలు వాళ్ళ ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఈ లక్షావతి రోహిణి వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.